అమరావతిలో హైకోర్టు నిర్మాణానికి ఒకేసారి 4 ర్యాఫ్టులలో కాంక్రీటు పనులు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏజీఐసీఎల్ ఎండీ శ్రీనివాస్, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కాంక్రీటు పనులను ప్రారంభించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ హైకోర్టు భవనాన్ని B+G+8 అంతస్తుల్లో నిర్మిస్తున్నామన్నారు. ఈ నిర్మాణంలో రాఫ్ట్ ఫౌండేషన్ అత్యంత కీలకమైందని చెప్పారు. మొత్తం 68,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు స్లాబుతో నిర్మాణం చేస్తారన్నారు. మొత్తం 52 కోర్టు హాల్స్ భవనంలో ఉంటాయని, రాఫ్ట్ ఫౌండేషన్ పనులు పూర్తయితే మిగిలిన నిర్మాణం త్వరగా పూర్తయిపోతుందని పేర్కొన్నారు. అదేవిధంగా అమరావతిలో అధికారులు, ఉద్యోగుల కోసం 4,026 ఇళ్లు నిర్మాణం జరుగుతుందని, వీటిలో 3,500 ఇళ్లను మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారుల భవనాలు దాదాపు పూర్తయ్యాయన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు హైకోర్టు భవనానికి రాఫ్ట్ ఫౌండేషన్కి 15,000 టన్నుల కాంక్రీట్ని రాఫ్ట్ ఫౌండేషన్ వేసేదానికి ప్లాన్ చేశారు. మొత్తం ఈ హైకోర్టు భవనానికి 65,000 టన్నుల కాంక్రీట్ రాఫ్ట్ ఫౌండేషన్ వేయాలి. ఆల్రెడీ 15,000 టన్నులు వేశారు. ఇవాళ 15,000 టన్నులు చేస్తున్నారు. ఇది పూర్తి చేయాలంటే 3 రోజులు పూర్తవుతుంది. ఈ విధంగా ఈరోజు ఎందుకంటే దీంట్లో ఈ యొక్క ఐకానిక్ భవన్లో మేజర్ ఏంటంటే రాఫ్ట్ ఫౌండేషనే, ఎక్కువ సమయం దానికే పడుతుంది. అది అయిన తర్వాత మిగతా యొక్క వర్క్ ఫాస్ట్గా అవుతుంది. మొత్తం 52 కోర్టు హాల్స్, 21 లక్షల చదరపడుగుల్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. బేస్మెంటు, గ్రౌండ్ ప్లస్ 8 ఫ్లోర్లు. ఇట్ ఇస్ ఏ ఐకానిక్ బిల్డింగ్. దీంట్లో ఇది 2027 డిసెంబర్కి 2027 డిసెంబర్ అంటే వచ్చే సంవత్సరం డిసెంబర్కి ఇది పూర్తయ్యే విధంగా యాక్చువల్గా జరుగుతుంది. మేజర్గా రాఫ్ట్ ఫౌండేషన్ కానీ అయిపోతే మిగతా వర్క్ నార్మల్గా ఇది ఫాస్ట్గా అవుతుంది. ఇది 50 మీటర్లు ఎత్తుంటుంది, 50.45 మీటర్ల ఎత్తుండేది. ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా 4.85 lakh. దీనికి ఈరోజు యాక్చువల్గా కాంక్రీటు స్టార్ట్ చేశారు. అమరావతిలో ఏదైతే అధికారుల కోసం 4026 భవనాలు కడుతున్నారో, ఇల్లు హౌసెస్, అపార్ట్మెంట్లు కావచ్చు,
లేదా ఇండివిజువల్ హౌస్ కావచ్చు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఐఏఎస్ సంబంధించిన అపార్ట్మెంట్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. లోపల కేవలం కబోర్డ్స్ బిగిస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ నుంచి కూడా ఇన్సైడ్ పూర్తి అయిపోయింది. అయితే అవుట్ సైడ్ ఎస్టీపీ కానీ రోడ్డు కానీ క్లబ్ హౌస్ గ్రీనరీ ఆ డెవలప్మెంట్ ఉంది, అది కూడా యాక్చువల్గా చేస్తూ ఉన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీస్ నుంచి ఇండివిజువల్ బిల్డింగ్స్, తర్వాత మినిస్టర్స్ బంగళాలు కొన్ని చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని ఇంకా చేయాల్సి ఉంది, అవి కూడా ఫాస్ట్గా చేస్తున్నారు. వీలైనంతవరకు ఇవన్నీ కూడా ఈ 4026లో 3500 మార్చ్ ఎండింగ్ పూర్తయి ఏప్రిల్ అధికారికి ఇచ్చే విధంగా చేస్తున్నాం. మిగిలిన 526 కూడా ఆ తర్వాత 1 or 2 months అంటే ఆ తర్వాత ఏప్రిల్ కానీ కొన్ని మేలో కొన్ని కంప్లీట్ చేస్తారు. ఈ విధంగా యాక్చువల్గా ఈరోజు అధికారులకు సంబంధించిన భవనాలు కానీ హైకోర్టు కానీ అదేవిధంగా అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తిండే అసెంబ్లీ కానీ అదేవిధంగా 5 ఐకానిక్ టవర్స్ అవి కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చినట్టు ఇవన్నీ కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఇది ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత సార్? ఇది ఎగ్జిక్యూషన్ ఎవరు చేస్తున్నారు? కన్స్ట్రక్షన్ దీన్ని యాక్చువల్గా ఎన్సీసీ వాళ్ళకి వచ్చింది. యాక్చువల్గా దీని యొక్క ఇది phase 1, phase 2, phase 3 ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు సివిల్కి టెండర్ పిలిచారు, అది 750 కోట్లతో సివిల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. తర్వాత దాని ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది, అది సెకండ్ ఫేజ్లో కలవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.